రాకెట్ ప్రయోగించాక లక్ష్యాన్ని చేరుకున్నాక ఆ తర్వాతన ఆటోమేటిక్గా డిస్బ్యాండ్లు అయిపోతుంది. ఇక దాంతో ఉపయోగం లేదు, కోట్ల రూపాయలు వదులుకోవడమే. కానీ ఇప్పుడు రీయూజబుల్ అన్నటువంటి దాని మీద దృష్టి సారించారు. అది స్టార్ లింక్ వాళ్ళు చేశారు కానీ ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు తాజాగా జపాన్ తొలి పరీక్ష సక్సెస్ అయింది. ఇందులో చైనా ఈ దిశగా ఒక ప్రయోగాన్ని విజయవంతం చేసి 24 గంటలు కూడా గడవకముందే జపాన్ కూడా తొలి పరీక్షలో సక్సెస్ నమోదు చేసింది. అంతరిక్ష ప్రయోగాల ఖర్చును గణనీయంగా తగ్గించుకునేందుకు ఈ రంగంలో స్పేస్ ఎక్స్ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు పునర్వినియోగ రాకెట్లు ఉపయోగపడతాయని జపాన్ అంచనా వేసింది. ఆర్వీఎక్స్ పేరుతో జపాన్ అభివృద్ధి చేసిన పునర్వినియోగ రాకెట్ శనివారం ఒకే ఒక్క నిమిషం పాటు గాల్లోకి ఎగిరి కొంత పక్కకి జరిగి ల్యాండ్ అయింది. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీకి సంబంధించిన నోషిరో టెస్టింగ్ సెంటర్లో జరిగిన ఈ ప్రయోగాన్ని ఎన్విఎస్ సంస్థ ప్రత్యక్ష ప్రసారం చేసింది. జపాన్ అంతరిక్ష ప్రయోగాలకు చాలా కాలంగా ఒకేసారి వాడగలిగే H3 శ్రేణి రాకెట్లను వాడుతున్నటువంటి నేపథ్యంలో H2A శ్రేణి రాకెట్ల కంటే ఇది చౌకైనా కూడా అంతర్జాతీయ అంతరిక్ష ప్రయోగాల మార్కెట్లో పోటీకి ఖర్చులు మరింత తగ్గించాల్సి ఉంటుంది అన్నటువంటి అంచనాకు వచ్చింది.